రచనారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. రచనారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ కిషోర్ తుపాటి గారు రాజకీయ విశ్లేషకులు. కిషోర్ తుపాటి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. రాజేష్ కుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ముందుగా రచనారెడ్డి గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని చాలా వరకు మన దగ్గరికి వచ్చిన విశ్లేషకులు చాలా వరకు సీరియస్గా తీసుకోవద్దు అని అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ నిజానికి సిల్లీగానే సీరియస్ వ్యాఖ్యలు చేసే పరిస్థితులు వస్తూ ఉంటే వాటిని ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాటి మీద అనాలిసిస్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. ఏమిటి మరి నిజంగా ఫైజాబాద్లో అయోధ్యలో అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఓడిపోతే ఏకంగా అయోధ్య ఉద్యమాన్నే అక్కడ ప్రజలు ప్రశ్నించినట్ట, ఎల్కే అద్వానీ సారథ్యంలో పురుడు పోసుకున్న ఆ ఉద్యమాన్ని ప్రశ్నించినట్ల ఎలా ఎలా అర్థం చేసుకోవాలి రచనారెడ్డి గారు? అందరికీ నమస్కారం అండి. నేషనలిస్ట్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న వారికి అందరికి. అయితే ఇక్కడ రఘు గారు, అయితే నేను ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే, రాహుల్ గాంధీని ఎప్పుడైనా ఈ చిచోరా పన్ అంటారు చూడండి హిందీలో, అంటే ఒక వెకిలి పనం ఉన్న ఒక మనిషి లాగా, సరే అతను పాలిటిక్స్ లో ఉన్నాడు, గాంధీ ఫ్యామిలీలో పుట్టాడు అన్నట్టు ఆ వెక్కిలితనము, ఆ చీప్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, మనస్తత్వము, అంటే ఆ హుందాతనం లేకపోవడం. ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఎవరు ఏ మనిషి అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ ఏ పార్టీనైనా, పొలిటికలీ యాక్టివ్ అయినా, ఇన్యాక్టివ్ అయినా, ఇంట్రెస్టెడ్ ఉన్నా లేకున్నా, ఒక్క వారు కూడా రాహుల్ గాంధీకి ఒక హుందాతనము, ఒక మెచ్యూరిటీ, ఒక పెద్దరికం ఉంటది అని ఇప్పటి వరకు ఇనంగా ఎప్పుడు వినలేదు. సో అదే అలా ఉండగా ఆయన ఈ వెక్కిలి చాష్టలు చేస్తూ, ఈ వెక్కిలి పనంతోని చాలా మంది అతన్ని, మీరు అన్నట్టే, మీరు సీరియస్ గా తీసుకోకండి, ఆయన ఇట్లనే మాట్లాడుతుంటాడు, ఇంకో పెద్ద పెద్ద మేధావులు ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు అని అంటారు. కానీ రాహుల్ గాంధీ ఈజ్ అ రిపీట్ ఒఫెండర్. మా క్రిమినల్ లాలో ఉంటది, రిపీట్ ఒఫెండర్స్ ఆర్ రెసిడివిస్. అంటే రెసిడివిస్ అంటే దే ఆర్ డేంజరస్. వాళ్ళు ఎన్నడికి మారరు అండ్ రిఫార్మ్ చేసే అవకాశం కూడా ఇవ్వరు. అంటే వాళ్ళు మారుతారు, సర్ది చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళకు ఒక రకమైన పెనాలిటీ అంటే పీనలైజేషన్ ఇస్తే దాంతోని వాళ్ళు ఆలోచిస్తారు. దే ఆర్ రిపీట్ ఒఫెండర్స్ హూ విల్ నెవర్ చేంజ్. సో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దేశం అంటే దేశ సొసైటల్ ఫ్యాబ్రిక్ లోనే విషం కలిపేవారు అన్నమాట. అంటే విషం చిమ్మేవారు. సో ఇతన్ని మనం అంత ఈజీగా పక్కకు పెట్టేసి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇతను ఒరుతనే ఉంటారు, మనం చూసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు 2014 ఎన్నికల్లో వాళ్ళకు అప్పుడు 66, 63 ఎంతో వచ్చినాయి. 2019 లో 42, 44 ఎంతో వచ్చినాయి. ఈసారి 99. అన్నిట్లో అంటే 15 ఏళ్ల నుంచి అండ్ ఈసారికి కూడా వాళ్ళు ఫెయిల్ గ్రేడ్ తీసుకుంటూనే వచ్చింది. కానీ ఏంటంటే, మీరు ఒకటి నోటీస్ చేస్తే హాలాహాల విషము పోస్తుంటే శివునికి కూడా కష్టమైన సిచ్యువేషన్ లో ఉంటాం. సో ఇక్కడ రాహుల్ గాంధీ ఆ విషయంని మెల్లమెల్లంగా మన సైకి, అంటే మన పొలిటికల్ సొసైటల్ సైకి, మన జనాభా సైకిలో అది మనము పోస్తూ ఉంటే అది ఏదో ఒక రోజుకి అది సీరియస్ గా తీసుకుంటారు. సో ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేయండి, మొన్న లోక్సభలో కూడా రాహుల్ గాంధీ అదేంటి హిందువులు హింసకులు అని అన్నారు. మీరు అదేంటి హిందువులు హింసకులు అని ట్రెజరీ బెనిఫిట్స్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వాళ్ళను చూపెడుతూ అన్నారు. అయితే ఇతను బీజేపీలో ఉన్న హిందువులు, లేకపోతే బీజేపీ హిందువులు హింసకులు అని అనేసి అయిపోతుండే.
కాదు నేను బీజేపీ వాళ్ళను అన్నను అని. దాని తర్వాత నరేంద్ర మోదీ గారు 10 ఏళ్ల నుంచి ఇంకో ఏ లోక్సభలో ఇంకో ఏ ఎంపీ ఇంకో ఏ స్పీకర్ మాట్లాడుతున్నా నరేంద్ర మోదీ గారు ఇప్పటి వరకు మొన్నటి వరకు ఇప్పటి వరకు ఇంటరప్ట్ చేయలేదు, ఇంటర్ఫియర్ చేయలేదు. కానీ అతను హిందువులు హింసకులు అని వాళ్ళని చూపెట్టి చేసినప్పుడు నరేంద్ర మోదీ గారు for the first time in his third term, for the first time in all his terms, ఆయన లేసి ఇంటరప్ట్ చేసిండు. ఇది చాలా సీరియస్ విషయము, ఇతను చాలా సీరియస్ గా హిందువులు వైలెన్స్ మోటివేటెడ్ అని చెప్పేసి సీరియస్ గా నరేంద్ర మోదీ గారు ఇంటరప్ట్ చేసిండు. సో అక్కడ కూడా రాహుల్ గాంధీ ఏంది లేదు నేను బీజేపీ వాళ్ళు హిందువులు హింసకులు అని అంటున్నారని మీరు అని అన్నారు. కాదు, అక్కడ అతను ఏదో నోరు జారో కాలు జారో చెయ్యి జారో అనలేదు, కావాల్సుకొనే హిందువులను అనాలనే అన్నాడు. హిందువులని అందరినీ అనాలా, దేశం మొత్తం ప్రపంచం మొత్తం హిందువులను అన్నారని వినాలా. దాని తర్వాత ఏదో సర్ది చెప్పుకోవడానికి కాదు బీజేపీలో ఉన్న హిందువులు హింసకులు అని చెప్పేసి అన్నానని ఏదో దాన్ని కవరప్ ఇచ్చేయడానికి ప్రయత్నించాడు. సో దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ మ్యాన్. అండ్ ఇతను ఈ వ్యక్తిని తనము ఇప్పుడు ఆయన వ్యక్తిలితనము ఆయనకు ఒక అసెట్ అయిపోయింది రఘు గారు. గెలుపు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిలితనం ఒక అసెట్ అయిపోయి మనము దాన్ని సీరియస్ గా తీసుకోకపోయేసరికి హీస్ బికమింగ్ ఎ రిపీట్ ఒఫెండర్. ఇప్పుడు మీరు చూస్తే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీ అప్పుడే అసలు కనిపించకుండా లేకుండా వెళ్ళిపోవాలని అన్నారు. ఐఎమ్ జస్ట్ కంప్లీటింగ్ ఇట్ అండి, జస్ట్ దిస్. దాని తర్వాత మన ఆర్ఎస్ఎస్ బిహెచ్పి 1980లో ఇందిరాగాంధీకి ఎంతగానో సపోర్ట్ చేసిండ్రు. ఎందుకంటే ఆమెకు అప్పుడు తెలిసి వచ్చింది హిందువులు మీ ఓట్ బ్యాంక్ల నుంచి వెళ్ళిపోతుండ్రు అని చెప్పేసి. అందుకనే ఆమె అప్పుడు ఎమర్జెన్సీ డ్రామా చేసింది, అంతవరకు తీసుకొచ్చుకుంది. సో 1980 ఎలక్షన్స్ తర్వాత దానికన్నా ముందు ఆమె మొత్తం క్లోజ్ చాప్టర్ అయిపోయినా కానీ దాని తర్వాత ఆమె థంపింగ్ మెజారిటీతోని గెలిచింది. ఎందుకు? ఆర్ఎస్ఎస్ బిహెచ్పి ఆమెతోని ఆమె ఇందిరా కన్నా గొప్ప ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి ఈ కాలంలో ఉండబోరు అని చెప్పేసి. దాని తర్వాత రాజీవ్ గాంధీ ఎట్సెట్రా వాళ్ళు ఒక సాఫ్ట్ ప్యాడెడ్ మీడియాకర్ అంటే మీడియం అప్రోచ్ తీసుకున్నారు. సోనియా గాంధీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్, ఆమె ఏమేం పేర్లు పెట్టుకుంటారో అది వాళ్ళకే ఇష్టం, కానీ ఎప్పుడైతే చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ హెడ్ చేయడం స్టార్ట్ చేసిందో మొత్తము విషం తినే ప్రయత్నాలు అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. 25 years నుంచి ఆమె పిల్లలను వాళ్ళు ఎట్లా పెంచుకుంటారో అది వాళ్ళ ఇష్టం, కానీ ఆమె క్రిస్టియన్ సిద్ధాంతాన్ని డెలిబరేట్లీ దీంట్లో అమర్చడానికి ఆమె మెల్లమెల్లంగా విషయం ప్రయత్నం చేసింది. అందుకోసం దాని నిదర్శనమే 2007లో యూపీఏ గవర్నమెంట్ ఫైల్ చేసిన అఫిడవిట్. అసలు రాముడు ఉన్నాడా లేదా, అసలు రాముడే లేకపోతే రాముడికి నెక్స్ట్ రౌండ్ లో మీరు అన్నట్టు 2007 అఫిడవిట్ గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. మనం కూడా అక్కడి నుంచి వద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.